2024 రాజకీయం చూస్తుంటే మరి నీచంగా అంటే నీచంగా దిగజారిపోయారనే చెప్పొచ్చు. టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు. మరి దారుణంగా అసలు ఇంత నీచంగా ఉంటారంటే నేనైతే ఊహించల. గెలిస్తే ఏదైతే లోకేష్ బాబు గారు అన్నట్టుగా మేము గెలిస్తే మీ అంతు చూస్తాము, మీ తాట తీస్తాము అనే విధంగా అన్నారు కానీ ఎంత నీచంగా దిగజారుతారని నేనైతే ఊహించల. ఎందుకంటే గతంలో 2019 నుంచి 2024 దాకా పరిపాలించారు కానీ ఇంత అరాచకం సృష్టించలేదు. కావాలంటే ఎవరైనా కావాలంటే టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా సరే, సామాన్య ప్రజలైనా చూడండి, ఎవరికైనా తెలిసింది 2019 నుంచి 2024 దాకా ఎంత మంచి పరిపాలించారు. కానీ టీడీపీ పార్టీ గెలిచిన 10 రోజులకే ఇంకా కార్యకర్తల మీద ఇళ్ళ మీద ధ్వంసం చేశారు. ఫర్నిచర్స్ ఏదైతే సచివాలయంలో ఉన్న ఫర్నిచర్స్ కుర్చీలన్నీ ఎక్కలు కొట్టారు. వైఎస్ఆర్ విగ్రహాలని ఇది చేశారు. అన్నీ అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద మన రాష్ట్రంలో కాదు, తెలంగాణలో కానీ ఆయన మీద కక్ష కట్టుకొని ఏదైతే 2 రూములు కడతారు, 2 రూముల మీద కానీ కక్ష కట్టి అక్కడేదో అప్పుడు గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏదో పోలీసులకి సెక్యూరిటీకి 2 రూములు కట్టించుకుంటే ఆ రూములు కానీ కక్ష కట్టి కూల్చేపించారు. అవి కానీ కాకుండా ఇప్పుడు ఫర్నిచర్ దొంగ అని ఫర్నిచర్ దొంగగా ముద్ర వేస్తున్నారు. ఇది ఎందుకు వేస్తున్నారబ్బా అని అంటే గతంలో టీడీపీ నాయకులు కోడెల శివప్రసాద్ గారి మీద ఇదే ఆరోపణ సృష్టించారు. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఫర్నిచర్ దొంగ అని ముద్ర వేయాలనే విధంగా ఇప్పుడు ముద్ర వేయాలి అనే విధంగా తయారయ్యారు టీడీపీ. అయితే దీని గురించి ఎవరికి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయరు అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసిద్ది. కానీ గతంలో జరిగింది ఇప్పుడు జరిగింది ఏంటంటే, గతంలో కోడెల శివప్రసాద్ గారు ఏదైతే ఫర్నిచర్ తీసుకుపోయినది వాస్తవము, ఇంట్లో పెట్టుకున్నది వాస్తవం, 2 సంవత్సరాల తర్వాత తెలిసింది. అది ఇన్ని సంవత్సరాలు ఎందుకు చెప్పలేదు అనే విధంగా దాన్ని దొంగగా క్రియేట్ చేశారు. తర్వాత అతను ప్రభుత్వం ఎంత వెలగడితే అంత ఇస్తామన్నారు, అది తర్వాత సంగతి. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంవత్సరాలు అవ్వలేదు కదా, గట్టిగా 10 రోజులైంది ఏదైతే టీడీపీ పార్టీ గెలిచి వైసీపీ పార్టీ రాజీనామా చేసి. ఈ 10 రోజులకే జగన్మోహన్ రెడ్డి గారు దొంగ దాచిపెట్టాడు, అక్కడి నుంచి తీసుకెళ్ళాడు అని ఎన్నెన్ని ముద్రలు వేస్తున్నారో మీరే ఆలోచించుకోండి. అదే సంవత్సరాలు గడిచి ఏదైతే ఎక్కడైతే ఫర్నిచర్స్ ఉన్నాయో అక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే అప్పుడు దొంగతనం వేస్తే ఎవరైనా రాష్ట్ర ప్రజలు ఎవరైనా నమ్ముతారు. అలా కాకుండా ఎక్కడున్న ఫర్నిచర్ అక్కడే ఉంచుకొని, ఎక్కడున్న ఫర్నిచర్ అక్కడే ఉంచారు. కానీ ఎందుకంటే దానికి కదిలియటానికి వీల్లేదు. ఎందుకులే, ప్రభుత్వం సొమ్ము కదా, ప్రభుత్వం కావాలంటే తీసుకెళ్ళిద్ది, వెలగట్టాలంటే డబ్బులు కట్టిస్తారని ఆల్రెడీ వైసీపీ నాయకులు కానీ లెటర్ రాశారు ప్రభుత్వానికి. ఆడేం దొంగతనం చేసేది స్పష్టంగా కనిపిస్తుంది కదా. గతంలో ఏదైతే కోడెల శివప్రసాద్ గారు ఆ 2 సంవత్సరాల తర్వాత అది బయటపడింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 10 రోజులకే కదా బయటపడింది. ఇంత నీచానికి దిగజారిపోయారంటే చూడండి టీడీపీ వాళ్ళు. మరి ఎందుకంటే గతంలో మా మీద నిందేశారు, ఇప్పుడు ఖచ్చితంగా మీ మీద నిందెయ్యాలా అనే విధంగా నిందలేస్తున్నారే తప్ప ఫర్నిచర్ దొంగ ఎవరో తెలుసు, నిజాయితీ పరులు ఎవరో రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా తెలిసింది. ఇది రాజకీయం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది.